జబలు గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము బుద్ధవనంకు వచ్చాం అనమాట. అయితే ఇది ఏంటంటే ఇప్పుడు మనకు నాగార్జున సాగర్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఎత్తిపోతల ఇప్పుడు మనం దర్శనం చూసుకున్నాం కదా, ఏకముఖి దత్తాత్రేయుడు ఆడ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అయితే ఇది రీసెంట్లీ కట్టారు, చాలా బ్రహ్మాండంగా కట్టారు అనమాట, చాలా బాగా కట్టారు. అయితే ఇప్పుడు ఇది కూడా మనకు ఒక యాత్ర కిందకి వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు రామకృష్ణ గోవింద గోవింద హరి గోవింద బౌద్ధ కల్కి గోవింద అని అన్నారు మన పెద్దలు. కాబట్టి బౌద్ధుడు అంటే ఆయన కూడా ఒక దశావతారంలో ఆయన కలిపారు కాబట్టి అయితే అది కూడా దర్శనం చేసుకుని పదండి పోదాం. చూడండి లేటెస్ట్ ఎంత మంచిగా ఎక్కారు మన శిల్పులు. చూడండి మొత్తం గ్రీనరీ ఉంది ఇంట్లో, పెద్ద భవన్లో చాలా బాగా చేసిండ్రు, చాలా మంచిగా చేసిండ్రు. 2022లో ఓపెన్ అయింది. శ్రీలంక గవర్నమెంట్ వాళ్ళు కట్టించింది పెద్ద స్టాచ్యూ ఉంటుంది కదా, ఇదేమో స్తూపా పార్క్. ఇవి కట్టని ఇంకా 3 సెగ్మెంట్స్ ఉన్నాయి, 1, 2 ఇంకా కడతారన్న తర్వాత ఎప్పుడన్నా మొదలుపెట్టినప్పుడు ఈ 3 పూర్తయితే టోటల్గా ఇది 274 acres. కంప్లీట్గా 2005లో మొదలు పెడితే 2022లో ఓపెన్ చేస్తారు. ఇక దీంట్లో పూర్తిగా ఇక్కడ కట్టడానికి కారణం ఏంటంటే ఆచార్య నాగార్జున BC 2nd century అప్పుడు ఇక్కడ నివసించి బౌద్ధ ఆరామాన్ని నెలకొల్పారు. ఇక్కడ బౌద్ధ విహారాలు మన నాగార్జున సాగర్ డ్యామ్ కట్టకంటే ముందు అక్కడ బౌద్ధ ఆరామాలు విహారాలు ఉండేవి. ఆచార్య నాగార్జునుల వారు బౌద్ధ భిక్షు, ఆయన బౌద్ధ భిక్షు, ఆయనతో పాటు బౌద్ధ భిక్షువులు చాలా మంది అక్కడ ఉండేవారు. అప్పుడు నాగార్జున యూనివర్సిటీ, నల్గొండ విశ్వవిద్యాలయం కూడా అప్పుడు ఉండే అని చెప్పి చెప్తున్నారు. అవి తర్వాత కాలక్రమేణా అవన్నీ అంతరించిపోయినాయి. ఈ డ్యామ్ కట్టి వాళ్ళని అక్కడి నుంచి తీసేసి వేరే చోట పంపించారు. దాంట్లో భాగంగా నాగార్జున సాగర్ అని చెప్పి, నాగార్జున కొండ అని చెప్పి ఆచార్య నాగార్జున వాళ్ళ పేరు పెట్టారు. నాగార్జున కొండ మ్యూజియానికి కూడా ఈ శిథిలాల్లో దొరికిన, తవ్వకాల్లో దొరికిన వస్తువులు అయిన తీసుకొని ఆడబెట్టడం జరిగింది. అది మనం బోటింగ్ వెళ్తే ఐలాండ్ మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియంలో అక్కడ మనకు చూపిస్తారు అన్నమాట. దాంట్లో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నివసించిన ప్రాంతాలని వాటిని కూడా మనం అక్కడ చూడవచ్చు. అయితే ఇక ఇక్కడ దీన్ని కట్టడానికి ముఖ్య కారణం కూడా అదే, ఇక్కడ బౌద్ధ మతం అనేది అప్పటి నుంచి చాలా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో దాన్ని నిర్మించడం జరిగింది. బుద్ధవనం అనే పేరు మాకు యాక్చువల్గా శ్రీపర్వత ఆరామ అని చెప్పి దీని పేరు. ఈ ప్లేస్ని దీన్ని శ్రీపర్వత ఆరామ అని చెప్పి పిలుస్తారు. ఇది ఇక్కడ కూడా బౌద్ధ భిక్షువులు చాలా మంది నివసించారు.
ఇతనే ఆచార్య నాగార్జున గారు. ఇదే నాగార్జున కొండ. అది పెడదామంటే బోట్స్ అవైలబుల్ లేకుండే. దర్శించుకోండి బుద్ధ భగవాను. చూడండి చెక్కడాలు చూడండి ఎలాగుందో. ఒక అద్భుతం అద్భుతం. స్వామి చూశారు కదా ఎంత ప్రశాంతంగా అనిపిస్తున్నది. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. మంచిగా ఇక్కడ యాక్చువల్లీ చెప్పింది కదా స్వామి, నాగార్జున అనే ఆచార్య ఈ పరిసరాల ఈ ప్రాంతం మొత్తం శిష్యులను పెట్టుకొని కుటీరాలతోటి ఉండేనమాట. అప్పుడు ఈ డ్యామ్ కట్టేటప్పుడు అందరినీ కాల్ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళ పేరు మీద నాగార్జున సాగర్ అని, నాగార్జున కొండ అని అది మనం పోలేకపోయినాం. ఎందుకు అంటే అక్కడ మనకు బోట్ దొరకలేదు. బోట్ ఎందుకు దొరకలేదు అంటే 60 మెంబర్స్ ఉంటే పోతారంట. సరే ఇది ట్యూస్డే వెడ్నెస్డే కాబట్టి కష్టమే. సరే మళ్ళీ ఎప్పుడైనా స్వామి అంటే ఒకసారి పోయినాం, నేను పోయినా కానీ మీ వీడియో తీయలేకపోయినా. కాబట్టి అయితే ఇప్పుడు దాని పక్కన కాబట్టి ఇక్కడ మనకు బుద్ధవనం అని కట్టినారు అన్నమాట. మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో కట్టినట్టు. ఇది 270 ఎకర్స్లో మొత్తం ప్రశాంతమైన ప్లేస్ అన్నమాట. మన లోపల మెడిటేషన్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక దీని తర్వాత నడవండి, ఎక్కడ పోతామో ఆ భగవంతుందే, నడవండి చలో.